వి999 న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. శ్రీ 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 ముత్యమాంబ పండుగ మహోత్సవం అన్న సమారాధన. విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ జీవీఎంసీ 75వ వార్డు సీతానగరంలో కొలువైయున్న శ్రీ 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 ముత్యమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అమ్మవారి పాదుకలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. వెండి పాదుకలు కూడా దాతలు బహుకరించారు. గత వారం రోజులుగా అమ్మవారి ఊరేగింపు మరియు భజన కార్యక్రమాలతో చివరి రోజైన లక్ష్మీవారం యజ్ఞ యాగాలతో వేద మంత్రాలతో అమ్మవారి పండుగ కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యధికంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం సుమారుగా 8,000 మంది భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. పండుగ నాడు అన్న సమారాధన కార్యక్రమం 25 సంవత్సరాలుగా కొనసాగుతుంది. సాయంకాలం నుండి అమ్మవారి అనుపు కార్యక్రమం మేళతాళాలతో కోలాటాల నడుమ బాజా భజంత్రాలతో ఊరేగింపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ, ఆలయ కమిటీ మరియు అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే. చూస్తూనే ఉండండి వి999 న్యూస్. జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరో. పెదగంట్యాడ మండలంలో ఉన్నటువంటి ఈ సీతానగరం గ్రామంలో శ్రీ ముత్యమాంబ అమ్మవారి యొక్క పండుగ జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి పండుగ ఇక్కడ జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో కానీ లేకపోతే ఏమైనా కారణాంతరాల వల్ల శ్రావణ మాసంలో కానీ ఈ యొక్క పండుగ జరుగుతుంది. అమ్మవారికి వారం రోజుల ముందు నుంచి కూడా అమ్మవారికి పండగ చాటింపయ్యి ఘటాలు ఊరేగింపు జరిగి ఆ తర్వాత ఈరోజు అనుపుగా జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున పెద్ద ఎత్తున ఉదయం నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క అమ్మవారి యొక్క పండగని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ సీతానగరం గ్రామాభ్యుదయ సేవా సంఘం వారు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఉదయం నుంచి కూడా అందరికీ మజ్జిగని అందించడం, అదేవిధంగా ప్రసాదాన్ని అందించడం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భక్తులు కూడా ఈ యొక్క అన్నదానానికి సహాయ సహకారాలు అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ యొక్క అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం అమ్మవారి యొక్క ఘటం ఊరేగింపుగా ఊర్లో ఉన్నటువంటి శివరామకృష్ణ ఆలయం దగ్గర నుంచి ప్రారంభించి ఇక్కడికి వస్తుంది. దాంతో ఈ సంవత్సరం పండుగ పూర్తవుతుంది. స్వస్తి. ఈ సంవత్సరం అమ్మవారికి మరొక విశేషం ఏమిటయ్యా అంటే అమ్మవారి ఇక్కడ ఒక మర్రి చెట్టు రూపంలో ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి మర్రి చెట్టు రూపంలోనే ఇక్కడ ఎండకు ఎండుతూ నీడకు తడుస్తూ ఉంటుంది అమ్మవారు. వర్షానికి కూడా అమ్మవారు తడుస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఏం చేసామంటే అమ్మవారి స్వరూపంగా ఒక ఆకారాన్ని కొలుచుకోవాలని చెప్పేసి అమ్మవారి యొక్క రాతి పాదాలను అయితే మొన్న 4వ తారీఖు సోమవారం ఉదయం అనురాధ నక్షత్రయుక్త వృషభ లగ్నానికి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మూర్తి స్వరూపంగా అమ్మవారి పాదాలకి రోజు కూడా నిత్య పూజలు, అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క పండుగని విశేషంగా ఆదరించినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సంవత్సరం అమ్మవారి పండుగ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు కమిటీ వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి పండుగ జరపాలని, ఇంకా ఏ విధమైనటువంటి నూతన విధానాలు ఏమైనా అవకాశం ఉన్నంత వరకు అమ్మవారి పండుగ ఎంత బాగా జరిపితే ఈ గ్రామ ప్రజలతో పాటు అమ్మవారి మన ముత్యమాంబ అమ్మవారి తాలూకా వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి ఇయర్ జరిగినటువంటి వార్షికోత్సవం చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. ఈసారి ఆషాఢ మాసం కంటే శ్రావణ మాసంలో కూడా ప్రతి సంవత్సరం మేము కూడా అమ్మవారి గుడికి వస్తున్నాం. నేను ప్రతిరోజు కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటాను. నేను వెళ్ళే రూట్ ఇదే. అమ్మవారిని దండం పెట్టుకోకుండా నేను వెళ్ళాను. నేను ప్రతిరోజు కూడా అటు వెళ్ళా ఇటు వెళ్ళి అమ్మవారిని దండం చాలా నియమందాలతో ఉన్న అమ్మవారు మా పెంటబామ్మ అమ్మవారులకు నాకు ఆ అమ్మవారి తాలూకా ప్రాధాన్యత కనిపించింది నా మనసులో. అనుకున్న కోరికలు స్వామి అన్నట్టు అనుకున్న కోరికలు మన రమణ స్వామి కానీ, మా సింహాద్రి కానీ, మా అన్న అప్పారావు గారిని కానీ, మా వెంకటేష్ గారు, మాకు అత్యంత జాప్తులైనటువంటి వెంకటేష్ గారు కానీ, మా సిసిటి విశ్వేశ్వరరావు గారు, శ్రీనివాసరావు చాలా సంతోషం. అమ్మవారి తాలూకా ప్రాధాన్యత ఈరోజు నా కోరికగా ఎందుకు అమ్మవారి తల్లి నా చేత అనిపించింది ఇక్కడికి వచ్చినాను.
5116 నేను అమ్మవారికి సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సీతానగరం ఎంతో భక్తి శక్తులతో ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ ముత్యమాంబ తల్లికి ఈరోజు పండగ సందర్భంగా సీతానగరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలతో సాయంకాలం ఏమొచ్చే అనుభవోత్సవం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోని కూడా భక్తులు వేలాది మందిగా విచ్చేసి ఈ తల్లి తాలూకా ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించి వెళ్ళాలని ఎల్లవేళలా తల్లిని నమ్ముకున్నటువంటి అనేక మంది ప్రజలకి అనుకున్న కోరికలన్నీ కూడా తీర్చేటువంటి కల్పవల్లిగా ఇక్కడ విరజిల్లుతున్నటువంటి ఈ ముత్యమాంబ అమ్మవారిని ఈరోజు ఈ రకంగా చేయటం, ఇంకా రాబోయే రోజుల్లో మరింత బాధ్యతాయుతంగా కమిటీ వారు కానీ గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సహకరించినటువంటి ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కానీ అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈ తల్లి తాలూకా ఆశీస్సుల్ని ఒక నియోజకవర్గానికే కాకుండా యావత్ విశాఖపట్నం జిల్లానికే ఆ జిల్లాకి అందేటట్టు అందరి ప్రజల తాలూకా మన్నలను పొందే విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు చేయాలని, అలాగే పెద్దలు గౌరవనీయులు 75వ వార్డు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ శ్రీ నమ్మి అప్పారావు గారికి, మరొక పెద్దలు గౌరవనీయులు మా గ్రామ పెద్ద మాకందరికీ మార్గదర్శకులైనటువంటి శ్రీ సట్టి సింహాచలం గారికి, మా గ్రామ కమిటీ అధ్యక్షులు మిత్రుడు సోదరుడు నంబారు సింహాద్రి గారికి, అలాగే సెక్రటరీ గారికి, ఇతర సభ్యులకు, విచ్చేసినటువంటి గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీరు కూడా మీ పత్రిక ముఖ్యంగా మీరు ఎందుకంటే ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ తల్లి తాలూకా ఆశీస్సులు అందరికీ అందే విధంగా మీ ద్వారా ఈ రకంగా చెప్పేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి పత్రికా విలేకరులకి అలాగే మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా గ్రామంలో ఉంటూ ఈ త్రిబుల్ లైన్ న్యూస్కి మాత్రం తిరిగి లేనటువంటి ఆదరణ అలా రోజు రోజుకి లభిస్తుంది. దానికి పనిచేసినటువంటి సోదరుడు కూడా మంచి ఉత్సాహంతో ఈ తల్లి తాలూకా మంచి భవిష్యత్తు ఇంకా ఉండాలని ఈ ప్రాంత ప్రజలకి మీ ద్వారా కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలియచేయాలని చెప్పి మీకు తెలియచేస్తూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి అలాగే గ్రామ కమిటీ వారికి పెద్దలకి ఈ ముత్యమాంబ అమ్మవారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ఈరోజు ముత్యమాంబ అమ్మవారి మహోత్సవాల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులకి, కార్యదర్శికి, అలాగే బృందావనకి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ముత్యమాంబ అమ్మవారి భక్తులకు పేరు పేరున, అలాగే మా సీతానగర గ్రామ ప్రజలకు, అలాగే వివిధ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు భక్తులకు అందరూ కూడా ఈరోజు మా యొక్క సీతానగరం ముత్యమాంబ మహోత్సవాల సందర్భంగా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మరి సీతానగరంలో ఈ యొక్క ముత్యమాంబ అమ్మవారి పండుగని మరి అనేకమైన మేము పుట్టక ముందు కాడి నుంచి కూడా ఈ యొక్క అమ్మవారు మహోత్సవాలు అనేది మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ముత్యమాంబ ఆలయం అనేది ఆలయం లేకపోయినప్పుడు కూడా మరి ఈ యొక్క మర్రి చెట్టు వృక్షాన్ని మేము 50-60 సంవత్సరాల కింద నుంచి కూడా ఈ యొక్క ఆలయంగా చూస్తూ మరి అనేకమైనటువంటి కమిటీలు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చెందించడం, అలాగే ముత్యమాంబ అమ్మవారికి
మరి భక్తులు ఈరోజు ఇంతమంది ఈ యొక్క ఆలయానికి వచ్చి ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారంటే మరి ఈ ముత్యమాంబ ఆశీస్సులు ఎంతో ఉన్నాయనేది మరి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ యొక్క 9 రోజులు పండగ ఇది. మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా రోజు రాత్రులు పగలు మరి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు అనుపు, ఇంకొక సాయంత్రం ఊరేగింపుగా ఈ యొక్క ముత్యమాంబ ఆలయాన్ని మా శివరామకృష్ణ ఆలయం కాడి నుంచి ముత్యమాంబ ఆలయం వరకు కూడా ఈ ఉత్సవాలు మరి అనుపు కార్యక్రమం అనేది జరుగుతున్నది. అలాగే ఈ యొక్క అనుపు కార్యక్రమానికి మా యొక్క ధన సహాయం చేసినటువంటి వాళ్ళు అనేక మంది ప్రజలు ఈ ఉత్సాహంతో ఈ యొక్క అమ్మవారికి ధన సహాయం చేస్తారు. అలాగే అన్ని దినుసులు కూడా ఈ అమ్మవారికి అడిగినా అడగకపోయినా కానీ ఈ అమ్మవారికి ముత్యమాంబ అమ్మవారికి ఇవ్వడం జరుగుతున్నది. మా గ్రామాన్ని చక్కగానటువంటి పద్ధతిలో అమ్మవారు చూస్తుందనేసి నేనైతే భావిస్తూ ఈ అమ్మవారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కమిటీ పెద్దలకు, అలాగే గ్రామ ప్రజలకు, యువకులకు, ఈ ముత్యమాంబ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులు అనేక మంది ఈ ముత్యమాంబ ఆలయాన్ని ప్రతిష్టలు పెంచి పోషించారని చెప్పక తప్పదు. అందువల్ల దయచేసి ఈ అమ్మవారి ఉత్సవాన్ని ఇంకా కళారమ్యంగా జరిపి, అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అన్న సమారాధన జరుగుతున్నది. కావున చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ వచ్చి ఈ అన్న సమారాధనలో పాల్గొని మా యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆశీర్వదిస్తారనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటాం. శ్రీ శ్రీ ముత్యమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు సీతారాం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ అమ్మవారు ఏటలతోనే ఉండరు. ఎప్పుడూ కూడా అమ్మవారి బాపన తల్లి అని చెప్పేసి నీసిమాచారాలు లేకుండా అమ్మవారికి ఘనంగా అన్న సమారాధన చేస్తూ, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలి, అమ్మవారి ప్రసాదం అందరూ తీసుకోవాలని చెప్పి ఈ గ్రామ కమిటీ అయినటువంటి ప్రెసిడెంట్ నంబారు సింహాద్రి గారు, గౌరవాధ్యక్షులు సింహశ్రీ శ్రీని గారు, అలాగే జనరల్ సెక్రటరీ అయినటువంటి మొల్లి సింహాద్రి గారు, అలాగే కమిటీ సభ్యులు, అలాగే ముత్యమాంబ యూత్ కుర్రవాళ్ళందరూ కూడా శ్రమించి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా అందాలనే ఆలోచన విధానంతోనే ఈ ముందుకు వెళ్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా అమ్మవారి యొక్క పండుగలు కానీ అన్నీ అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న గ్రామ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అమ్మవారిని కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తుందనే నమ్మకం అందరికీ ఉన్నది. ఈ విశాఖపట్నంలోనే అమ్మవారి యొక్క మహోత్సవాలు ఎంతోమంది చూస్తూ ఎక్కడెక్కడి నుండో కూడా ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ, ఈ అమ్మవారి యొక్క కానుకలు విరాళాలు ఇస్తూ, ఈ అమ్మవారి దయ ఉంటే మేము ఎప్పుడు అష్ట ఐశ్వర్యాలతో ఉంటామని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ అమ్మవారిని కొలువు తీరుస్తూ ఉన్నందుకు మా యొక్క గ్రామంలో మా యొక్క ముత్యమాంబ తల్లి ఆశీస్సులు అందరూ పొందుతున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తీసుకుంటున్నాను. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం ఉంది. ఇంచుమించు 5,000 నుండి 8,000 మంది వరకు కూడా అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నందుకు ఈ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముత్యమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా అనేక మంది భక్తులు కూడా ఈ పెదగంటాడు కాలనీ భక్తులందరికీ కూడా ముఖ్యంగా సీతానగరం ముత్యమాంబ అమ్మవారు అంటే ఈ పెదగంటాల్లో పెంటమాంబ అమ్మవారు ఎలాగైతే ఈ పెదగంటాడ ప్రాంతం అంతా ఎలాగైతే పేరు మోసిందో అదేవిధంగా శ్రీ శ్రీ ముత్యమాంబ అమ్మవారు కూడా పెదగంటాడ ప్రజలందరూ కూడా ఈ ముత్యమాంబ అమ్మవారి మీద దయ ఉంది, అలాగే అభిమానం ఉంది. అలాగే ముత్యమాంబ అమ్మవారు ఈ పెదగంటాడ ప్రజలందరి మీద ఆశీస్సులు కూడా ఉన్నాయి ముత్యమాంబ దయ వల్ల. అలాగే గ్రామంలో ముఖ్యంగా కమిటీ వారు కానీ యువత కానీ యూత్ కానీ అలాగే పెద్దలు కానీ ఏ ఒక్కటి అడిగినా మా కమిటీకి అన్ని విధాలుగా ఈ పెదగంటాడ ప్రజలు కానీ నాయకులు కానీ సీతనారాయణ పెద్దలు కానీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు, అలాగే మీ అందరూ సహకారంతో మరి ఈరోజు అమ్మవారు రాతి పాదాలవని కానీ అలాగే అమ్మవారికి ఎండి పాదాలవని, మరి రాతి పాదాలు అయితే ముచ్చాలి గారు కుమారులు ఇచ్చారు, అలాగే వెండి పాదాలు మన కార్పొరేటర్ గారు వాళ్ళు ఫ్యామిలీ సభ్యులు వాళ్ళు సహాయం చేశారు. వెండి అమ్మవారి పాదాలు అలాగే అనేక రకాలుగా మరి బియ్యం కానీ వస్తు రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ ఆర్థిక సహాయాలు చేసిన వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాకు అందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో చేయుతుండడం వల్ల మేమందరం మీ సహకారంతో ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నాం. మరి భవిష్యత్తులో వెనకాతల షెడ్ ఉంది, ఆ షెడ్ని కూడా ఒక రూపురేఖలు చేయడానికి కూడా మీ అందరి సహకారం కూడా తీసుకుంటాం. మీ అందరి సహకారంతో మేము ఏ కార్యక్రమాలనే చేయడానికి కూడా కమిటీ కూడా మాకు అందరూ కూడా కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా 50 మంది కూడా సహకరిస్తున్నారు. అలాగే సీతనారులో యూత్ 50 మంది కూడా మాకు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం అండి.
ఈరోజు సీతారాం గ్రామంలో శ్రీ 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 ముత్యమాంబ అమ్మవారి పండగ మహోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలకి అలాగే ఈ కాలనీ వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఈ అమ్మవారు ఎంత పవిత్రమైన అమ్మవారు. ఈ అమ్మవారి ఆశీస్సులు ఉంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనే నమ్మకం ఈ కాలనీ ప్రజలందరికీ ఉంది. ఈ అమ్మవారికి ఈ మధ్యకాలంలో మనం పాదాలు ప్రతిష్టంభన కూడా చేసి అమ్మవారికి అంటూ ఒక రూపం తీసుకొచ్చి మనం ఒక కార్యక్రమం చేపట్టాం. ఆ కార్యక్రమానికి కూడా భక్తులు అందరూ ఇచ్చేసి జయప్రదం చేశారు. దీనికి కూడా కాలనీ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాము. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ కాలనీ ప్రజలకు అందరి మీద ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఈ ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు సీతనార గ్రామ ప్రజల మీద ఉండాలని, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెదజిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.